ప్రకాశం జిల్లా కనిగిరిలో పగటి పూట ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితురాల్ని చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. ఆమె వద్ద నుంచి 12,50,000 సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కనిగిరి టౌన్లో వేముల అఖిల అనే మహిళ బత్తుల వెంకటరమణ కుటుంబంతో సన్నిహితంగా ఉంటుంది. వారు ఇంట్లో లేని సమయం చూసి 2023 నవంబర్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. డబ్బులు అవసరం నిమిత్తం గోల్డ్ను విక్రయించేందుకు ఒంగోలు వెళ్తుండగా సిఐ సిబ్బంది కలిసి కనిగిరి ఆర్టీసీ డిపో వద్ద పట్టుకున్నారు. బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ మహేశ్వరరావు అభినందించారు. 2023లో ఈ అఫెన్స్ జరగడం జరిగింది. నవంబర్ 4 జరిగింది. బత్తుల వెంకటరమణ అనే ఒక వ్యక్తి ఇంట్లో దాదాపు 15 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారు దొంగతనం జరిగింది. ఇతను ఇంట్లో గోల్డ్ పెట్టి బయట వేరే పని మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళొచ్చేటప్పటికి డోర్లు వేసినట్టే ఉన్నాయి. బంగారం అంతా మాయమైంది. ఇంట్లో ఉన్నటువంటి 25 సవర్ల బంగారం మాయమైంది. దీన్ని అప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఒక మూమెంట్లో తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎలా దొంగతనం జరిగిందన్నటువంటి దీంట్లో కొంత అనుమానంగా విచారించగా కొన్ని రోజుల తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఈ వెంకటరమణ మేనకోడలైనటువంటి వేముల అఖిల ఈ అమ్మాయికి వీళ్ళ మేనమామ ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోతుండేది. వాళ్ళ ఇంట్లో బంగారు ఎక్కడెక్కడ పెడతారో తెలుసు. బయట వెళ్ళినప్పుడు తాళాలు ఎక్కడ పెడతారనేది అమ్మాయికి బాగా ఐడియా ఉంది. ఎందుకంటే ఆ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళటం ఎన్ని చూడడం జరుగుతుండేది. పట్టు